జూబ్లీహిల్స్ రాజకీయ రణరంగంలో పోటీ పడుతున్న అభ్యర్థుల కన్నా వాళ్ళ పార్టీలకే కలియుగ కురుక్షేత్రంలా మారింది. ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గాని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గాని, బీజేపీ పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గాని వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్ల నుంచి మొదలు పెడితే ఎన్నికల ప్రచారం వరకు జోరుగా పోటీ చేస్తూ వచ్చారు. ఇక ఒకరు నామినేషన్ సాదా సీదాగా వేస్తే ఇంకొకరేమో సంబరాలు చేసుకుంటూ వేసిన సందర్భాలను కూడా మనందరం చూసాము. ఇక అదే విధంగా ఎన్నికల ప్రచార విషయంలో ఇటు ముగ్గురు అభ్యర్థులు కూడా నువ్వా నేనా అన్న విధంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలు చేశారు. ఇక ఈ పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్ షోలలో, బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభల్లో, రోడ్ షోల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే, ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో కేసీఆర్ ను విమర్శిస్తూ పరస్పరం ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఇక చివరికి పోలింగ్ తేదీ కూడా వచ్చేసింది. ఇక ఈ పోలింగ్ తేదీలో ఇప్పటికే చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీత కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ ఓటర్లకు సూచించింది. ఇక అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకొని మరి ఓటు వేయండి, మీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి ఓటును వినియోగించుకోండి అంటూ ఆయన కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాము. అయితే ఎన్నికల ప్రచారంలో ఇటు మూడు పార్టీల అభ్యర్థులు గాని, ఆ పార్టీలకు చెందిన నాయకులు గాని నువ్వా నేనా అన్న విధంగా పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ముందు నుంచి బీజేపీ పార్టీ సైలెంట్ గా ఉంటూనే చివరి రోజుల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని గట్టి పోటీ ఇచ్చేది మేమే, బీజేపీ పార్టీని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తుందంటూ ఇటు కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని గట్టిగా చెప్పుకుంటూ వస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పటికీ తన అధికారిక పనులన్నీ పక్కన పెట్టి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ, రోడ్ షోలలో పాల్గొంటూ, బహిరంగ సభల్లో పాల్గొంటూ అభ్యర్థులకు మా బీజేపీ అభ్యర్థికే సపోర్ట్ చేయాలంటూ ప్రచారాలు చేశారు. ఇక అదే విధంగా కేటీఆర్ ఏమో ఆల్రెడీ సిట్టింగ్ స్థానం మాదే కాబట్టి ఇప్పుడు కూడా మాగంటి సునీతని గెలిపించండి, మాగంటి సునీతకు అవకాశం ఇవ్వండి అంటూ కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేమో ఆల్రెడీ మేమే అధికారంలో ఉన్నాము, ఈ జూబ్లీహిల్స్ లో కూడా మా అధికారాన్ని కొనసాగించాలంటే ఓటర్లు ఛాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తుంది. ఇక మరి ఈ మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా హోరాహోరీగా పోటీ పడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఈ మూడు ప్రధాన పార్టీలకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టిగా పోటీ ఇస్తున్నారనే చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో దాదాపు 200కు పైగా నామినేషన్లు వేసిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఇటు మూడు ప్రధాన పార్టీల్లో ఎవరు గెలుస్తారు, గట్టిగా ఓట్లను దక్కించుకునే ప్రయత్నాలు ఉన్నాయా, అసలు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచేది ఎవరు, జూబ్లీహిల్స్ గడ్డపై ఎవరి జెండా ఎగరబోతుంది అనేది వేచి చూడాలి.